హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నాం? మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం. ఈరోజు నా కూతురు పుట్టినరోజు. మీరందరూ బెస్ట్ విషెస్ చెప్పి తనకు విషెస్ తెలియజేయండి దయచేసి ప్రతి ఒక్కరు. చిన్న కేక్ అయితే తేవడం జరిగింది. ఇప్పుడు స్టార్ట్ చేసాము. చూడండి, క్యాండిల్ అయితే వెలిగించాము. హ్యాపీగా ఉన్నాము అందరం, ఫుల్ హ్యాపీ. మా కూతురు కూడా ఫుల్ హ్యాపీగా ఉంది. ఇంకా కేక్ అయితే స్టార్ట్ చేస్తాము, కట్ చేయడానికి ట్రై చేస్తాము. ఓకేనా? మా కూతురు అయితే కేక్ స్టార్ట్ చేసింది. కేక్ అయితే స్టార్ట్ చేసింది, కానీ ముందుగా ఎవరికి పెడుతుంది అనేదే ఇప్పుడు ఇంపార్టెంట్. నాకు తెలిసి నాకు పెడుతుందా, లేదంటే మా చిన్న కొడుకు పెడుతుందా, లేదంటే పెద్ద కొడుకు అయితే ఆల్రెడీ ఫుల్ మేము టైర్డ్ అయిపోయి వర్క్లో చాలా లేట్గా అయితే స్టార్ట్ చేసాము. ఈ 11:30కి నైట్ జరుపుతున్నాము. అందుకని మా పెద్ద కొడుకు అయితే పడుకొని నిద్రపోయాడు. ఇప్పుడు చిన్న కొడుకు పెడుతుందా, నాకు పెడుతుందా, లేదంటే మా వైఫ్కి పెడుతుందా చూద్దాం. నాకు తెలిసి వాళ్ళ అమ్మకే ఫస్ట్ ఓకే ఛాన్స్. ఎవరైనా తల్లికి ఎక్కువ ప్రేమ ఉంటుంది కదా కూతురు పైన, అలాగే తండ్రికి కూడా ఎక్కువ కూతురు పైన ఉంటుంది. కానీ వాళ్ళ అమ్మకి మంచి ఫస్ట్ ఛాన్స్ దొరికింది. ఓకే, వాళ్ళ అమ్మ అయితే హ్యాపీగా కూతురికి అయితే కేక్ తినిపిస్తుంది. చూడండి, ఫోటోలు అయితే ఎక్కువ బాగా తీయమంటుంది. చూడండి, వాళ్ళ కూతురు కూడా అయితే వాళ్ళ మమ్మీకి అయితే తినిపిస్తేస్తుంది. ఇంకా నా వంత మా కొడుకు, చిన్న కొడుకు వంత అనేది చూద్దాము. నాకు తెలిసి నా చిన్న కొడుకు అయితే వచ్చేసాడండి. కేక్ అయితే కట్ చేస్తున్నాడు. వాళ్ళ చెల్లెలకి అయితే తినిపించడానికి ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. చూద్దాం. చెల్లెలకి అయితే తినిపిస్తున్నాడు. కొంచెం బెటరా నాయన అంటుంది, తినలేను నేను అంటుంది. చివరికైతే కేక్ అయితే తినిపించాడు. వాళ్ళ అమ్మ అయితే ఫోటో తీస్తూనే ఉన్నది. వాళ్ళకి ఎంతసేపు మమ్మీ మేము నోట్లో పెడితే అన్న చెయ్యి కొరికేస్తుంది మా చెల్లెలు, తొందరగా తీసే ఫోటో అని చెప్తున్నాడు. కొరుకుతుందంట చెయ్యి, ఫుల్ ఖుషీలా అలా కొరికేస్తుంది. మమ్మీ తొందరగా మమ్మీ, జుట్టు సరిగా చేసుకుని ఆయన అంటుంది ఫోటో దిగడానికి. ఫుల్గా ఇద్దరు హ్యాపీగా చూడండి ఎలా ఉన్నారో. ఇంకా మళ్ళీ చెల్లెలు ఇంకా అన్నయ్యకి తినిపించలేదు కదా, అది కూడా కానీ తినిపి తొందరగా అని చెప్పి వాళ్ళ మమ్మీ అంటుంది. చూడండి, చివరికైతే అన్నయ్య గారికి అయితే చెల్లెలు పెట్టేసింది కేకు. ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇక నా వంతు వస్తుంది, నేను కూడా వెళ్తున్నాను. ఓకే, నా వంతు నా కూతురికి ప్రేమతో ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటూ నా కూతురికి అయితే కేక్ తినిపించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మా పెద్ద కొడుకు చెప్పాను కదా, ఇది నిద్రపోతున్నాడు. 10th క్లాస్ ఇప్పుడు. ఫుల్ బిజీ పాపము. తను ఎక్కువ చదువుకోవడం వల్ల స్ట్రెస్ అయ్యి నిద్రపోతున్నాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ప్రతి ఒక్కరూ మీరు మా కూతురికి విషెస్ చెప్పండి, బర్త్డే విషెస్. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్, మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్